గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా ప్యానల్ లిస్ట్లో ఉన్న లీడర్కి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే దాదాపు మనం ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా, అదేవిధంగా కంపెనీ యొక్క బాధ్యతతో మనం ఎంతో నిరీక్షణ, మనం ప్రతి ఒక్క ఫౌండర్ మనం నిదానమే ప్రధానంగా ఒక మంచి గొప్ప విజయాన్ని ప్రతి ఫౌండర్కి ఉండడం అయితే జరిగింది. అది రావడం జరిగింది కూడా మన పాపప్ మెసేజ్ రూపంలో. అదేవిధంగా మనకి ఓఎస్లో బిల్డింగ్ అడ్రస్ ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వాళ్ళు జాగ్రత్తగా చూసి చేసుకోండి, లేదంటే అవి ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక్క ఘన విజయం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఫౌండర్కి చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు. ఎందుకంటే మన కంపెనీలో మ్యాక్సిమం చదువు వచ్చిన వాళ్ళకంటే చదువు రాని ఫౌండర్సే చాలా ఎక్కువ మంది ఉండడం అయితే జరిగింది. నేను వాళ్ళ కోసమే వీడియోస్ అనేది చేసి 1-2 సార్లు వాళ్ళని అప్డేట్ చేస్తూ ప్రతి ఒక్క ఫౌండర్ తన ఒక వెబ్సైట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక వెబ్సైట్లో ఎలాంటి విషయాలు ఉంటే మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువగా వస్తుంది, ప్యాకేజ్ రూపంలో కానీ విత్డ్రాల్స్ కానీ ఏదైనా సరే మనం ఏది పర్టికులర్గా ఖచ్చితంగా చేయవలసిన అవసరం అయితే ఉంది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మనం జాయిన్ అయ్యింది చిన్న చిత్తగా కంపెనీ అయితే కాదు. ఆన్పాసివ్ అనే ఒక పెద్ద జైంట్ కంపెనీ, ఒక ఐటీ రంగంలోనే ఒక ఫౌండర్గా ఉండడం అయితే జరిగింది. ఇందులో ఉన్న ట్రాఫిక్ అనేది అనేక రకాలుగా మనకు ట్రాఫిక్ అనేది తీసుకోబోతున్నాం. ఈరోజు మీరు అనుకున్నట్టు కేవలం డాలర్స్ రూపంలో మనకి మనీ వస్తుంది అన్నది విషయం అయితే కాదు. ఇప్పుడు మనకి ఫోన్పే, యూపీఐ, ఒక యూపీఐ ద్వారా మనం ఎంత మనీ అనేది కూడా ఎర్న్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా విత్డ్రాల్ చేసుకోవచ్చు. వాటి ద్వారా మనం ప్యాకేజెస్ కూడా పై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే యూపీఐ అనేది డైరెక్ట్గా మన బ్యాంక్ సిస్టమ్కి ఈ యొక్క లింక్ అనేది మనకి ఉండడం అయితే జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మనకి బ్యాక్ ఆఫీస్లో వర్క్ జరుగుతుందని మనం చాలాసార్లు మన వీడియోస్లో చెప్పడం అయితే జరిగింది. అది మనం ఎందుకు చెప్పలేదంటే మై డియర్ ఫౌండర్స్, ఎందుకంటే వచ్చిన అప్డేట్స్ కంటే మనం ఉన్న విషయాన్ని చెప్పడమే చాలా ముఖ్యం. ఎందుకంటే CEO యాష్ ముఫారీ కూడా చెప్పడం అయితే జరిగింది, మీరు సక్సెస్ఫుల్ ఫౌండర్గా ఉండాలంటే కేవలం మనం వెయిట్ చేస్తే చాలు, మీకు మనీ అనేది ఆటోమేటిక్గా మీ వ్యాలెట్లోకి రావడం అయితే జరుగుతుంది. మీకు ఒక ప్రోడక్ట్ ఉంటే చాలు, మీకు అనేకమైన లాభాలు ఉంటాయి అని మన CEO యాష్ ముఫారీ ఫౌండర్గా మనకి చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థాపకుడు, ఆయన డౌన్ లైన్లోనే మనందరం ఉన్నాం. ఒక 14 లక్షల మంది ఫౌండర్స్కే కాకుండా ఇతర దేశాల్లో ఫౌండర్స్ కూడా CEO కిందనే మాత్రం మనం జాయిన్ అవ్వడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. మనం టీమ్ లీడర్స్ కింద జాయిన్ అవ్వలేదు. టీమ్ లీడర్స్ కూడా CEO యాష్ ముఫారీ డౌన్ లైన్లోనే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థాపకుడు, కంపెనీ యొక్క మూల స్తంభం అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఉన్న అప్డేట్స్, దిమ్మ తిరిగే అప్డేట్స్ అనేవి మనకి రావడం అయితే జరిగింది. ఒక యూపీఐ అనేది మన వెబ్సైట్కి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండర్ బిల్లింగ్ ఒక చిరునామా విజయవంతంగా అప్డేట్ చేయడానికి మనకి కొన్ని దశలు, అంటే కొన్ని మార్గాలు అనేది ఉన్నాయి. ఎందుకంటే మీరు ముందుగా ఫౌండర్ వెబ్సైట్నైనా ఓపెన్ చేయవచ్చు, లేదంటే ఓఎస్ నుంచి కూడా మీ యొక్క మీ యొక్క ఓమెయిల్ పాస్వర్డ్ని లాగిన్ చేసి మీరు ఓఎస్ని లాగిన్ చేసినట్టయితే పైన ప్రొఫైల్పై క్లిక్ చేయండి. ప్రొఫైల్ పేజీని స్క్రోల్ చేస్తే మీకు బిల్లింగ్ అడ్రస్ మీకు కనిపిస్తుంది. అప్పుడు ఆ ఒక బిల్లింగ్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. మన ఓఎస్ లాగిన్ అవ్వగానే మనకి పాపప్ మెసేజ్ అనేది కనిపిస్తుంది. అది కేవలం బిల్లింగ్ అడ్రస్ ఎవరైనా చేశారా లేదంటే చేయలేదా అనేది కాదు, మ్యాక్సిమం అన్నిటికీ మనం సిద్ధంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మనం యొక్క చిరునామా పేజీని చేరుకోవడానికి మన కిందకి స్క్రోల్ చేసినప్పుడు కుడివైపున దీన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. మన కార్నర్లో కుడివైపు మనకి ఇది క్లియర్గా కనిపిస్తుంది. దాని మీద మనం మొదటి ఖాళీలో మన చిరునామాని 2 లైన్స్గా మనం ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఒకటి మీ ఇంటి నెంబరు, అదేవిధంగా మీ అడ్రస్ లైను, అదేవిధంగా మీరు నివసించే అపార్ట్మెంట్స్ లేదా ప్రాంతం కూడా ఆ పేరు కూడా మనం రాయొచ్చు. తర్వాత మనం దేశాన్ని అయితే ఎంచుకోవాలి. ఆ దేశం అనేది మనం ఉంటున్న దేశం అయితే ఇండియా కాబట్టి ఇండియా అని పెట్టాలి. ఆ పైన రాష్ట్రం అనేసరికి మనం ఏపీ తెలంగాణలో ఉన్న ఫౌండర్స్ ఏపీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి, తెలంగాణలో ఉంటే తెలంగాణ అని పెట్టచ్చు. ఆ తర్వాత కింది నగరం ఎంచుకోండి అనే దానికి మీరు ఆ స్థానాన్ని మీరు చూస్తారు. దాన్ని ఖాళీ ఉన్న నగరం పేరు అనేది టైప్ చేయాలి. ఆ నగరాన్ని మనం టైప్ చేసినట్టయితే మనం కేవలం తర్వాత మనకి సెస్టల్ పిన్ కోడ్, అంటే మనం ఏ ఏరియాకి ఉన్నామో ఆ ఏరియా పిన్ కోడ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఆ ఏరియా పిన్ కోడ్ అన్ని చేసిన తర్వాత అన్నీ 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి, అన్నీ జాగ్రత్తగా చేశారా లేదా అన్నది చూసి మళ్ళీ 1-2 సార్లు ఒక్కసారి మనం అప్లై అనేది నొక్కేసిన తర్వాత మళ్ళీ మనకి అది మార్చే అవకాశం అయితే ఉండదు. దయచేసి మై డియర్ ఫౌండర్స్ 1-2 సార్లు జాగ్రత్తగా చూసి మనం చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు, ఇతర లావాదేవీల కోసం మనకి OFC
ద్వారా మనకి ఆన్ ప్యాసివ్ అధికారం అనేది పొందింది. అదేవిధంగా పింక్ ఆన్ ప్లగ్ చేయబడింది. అదేవిధంగా చెల్లింపుల కోసం మనకి యూపీఐ ప్రవాహం అనేది రాబోతుంది. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ కొన్ని సంస్థలతో అనుబంధ సంస్థల నుంచి చెల్లింపులను స్వీకరించడానికి ప్రాసెసర్లను నియమించుకోవడానికి ఈ ఒక కార్యాలయం ఓఎఫ్ఏసి అనే ఒక కార్యాలయం అనేది ఆన్ ప్యాసివ్ క్లియర్గా మనకి చెప్పబడింది. ఈ ఒక కంపెనీతో టైప్ అయింది. ప్రత్యక్షంగా ప్రొఫెసర్ మనకి కింగ్ ఆన్ ఫ్లగ్ అనేది చెప్పడం అయితే జరిగింది. ప్రారంభం అనుబంధ సంస్థల కమిషన్స్ చెల్లింపులు వెలువెత్తినప్పుడు ప్రారంభమైన సంస్థ అనుబంధ సంస్థల లింక్స్ అంటే మన ఒక లింక్స్ ద్వారా సొంతం చేసుకున్న బ్యాంక్ ఖాతాల్లో మనకి ఈ యొక్క అమౌంట్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్త వినియోగదారులు అనుబంధ సంస్థ అంటే సంస్థ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క మీ యొక్క లింక్స్ మన ఒక లింక్స్ ఉన్నాయి కదా, ఆ లింక్నే అనుబంధ సంస్థ అంటారు. ఆ ఒక్క లింక్ని క్లిక్ చేయడం ద్వారా మనకి అనేక రకాల కస్టమర్స్ని అనేక రకాల ప్రోడక్ట్స్ కూడా కొనుగోలు చేయడానికి వాటిని వాడడానికి కూడా ఈ ఒక్క లింక్ మాత్రమే మనకి చాలా అద్భుతంగా ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇప్పటికే ఆన్ ప్యాసివ్లో ప్యాకేజీని యాక్టివ్ చేయలేని వారు, అదేవిధంగా ఇప్పుడు మీ యొక్క క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ని ఉపయోగించి మన ప్యాకేజీ బై చేయవలసిన అవసరం అయితే మీరు నచ్చితే మీకు చేయవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే కంపెనీ అనేది 100% జెన్యూన్ కాబట్టి మీరు మ్యాక్సిమం మీ దగ్గర డబ్బులు ఉంటేనే మ్యాక్సిమం చేయండి, లేకపోతే అది మీ ఇష్టం. ఎందుకంటే మీ ఇప్పుడు ఫోర్స్ అనేది చేయలేదు. ఖచ్చితంగా ప్యాకేజీ బై చేయండి, మీకు కమిషన్స్ వస్తాయని మేము ఎప్పుడు చెప్పలేదు మై డియర్ ఫౌండర్స్. ఓకేనా, ఈ ఒక్క విషయం మీరు గమనించుకోండి. అదేవిధంగా మనకి క్రిప్టో కరెన్సీలో కూడా మనకి వ్యాలెట్స్ అనేవి ఇదే విధంగా ట్రాఫిక్ అనేది కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఈ ట్రాఫిక్ తీసుకునేటప్పుడే మన ప్యాకేజీ కూడా ఈ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ ద్వారా కూడా మనం ప్యాకేజీని యాక్టివ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మొబైల్ ట్రాన్సాక్షన్స్ పీసీ రిపేర్ హబ్ కంపెనీ లిమిటెడ్ లావాదేవీల తేజీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. కనీసం ప్రతి ఒక్క ఫౌండర్కి మీకు ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి మీ యొక్క కస్టమర్ సక్సెస్ బృందాన్ని మనం సంప్రదించవచ్చు. మనకి ఇక్కడ support@onpassive.com అని మనకి ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి బహుళ ఖాతాలు ఉంటే అంటే మనకి ఒక్కొక్కరికి 3-4 ఐడీస్ అంటే మల్టిపుల్ ఐడీస్ ఉంటే ఈ యొక్క కొత్త వ్యాపారులకి ఒకే కార్డు ఉపయోగించి మనం ఎన్ని ఖాతాలకు రోజుకు చెల్లించగలమో ఓఎస్లో అధికారికంగా మనకి రాయడం అయితే చేయలేదు. అంటే ఒకే ఫ్యామిలీలో ఒకే కార్డు ద్వారా ఇన్ని క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ కానీ లేకపోతే కార్డ్ పేమెంట్స్ ద్వారా ప్యాకేజ్ యాక్టివ్ చేయొచ్చని మనకి ఓఎస్లో ఇప్పుడు మనకి మెసేజ్ అయితే రాలేదు. దయచేసి మీరు ఈ యొక్క యూపీఐ అనేది క్లియర్గా మన వెబ్సైట్కి వచ్చిన తర్వాతే మీరు ప్యాకేజెస్ అనేవి బై చేస్తారు. లేకపోతే మీ యొక్క అప్లైనర్ మీ యొక్క లీడర్ సలహా తీసుకొని ఆ యొక్క ప్యాకేజీలని ఎలా యాక్టివ్ చేయాలో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అది ప్యాకేజీ బై చేయాలో వద్దన్నది 100% అది మీ యొక్క నిర్ణయమే. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అద్భుతంగా మనకి క్రెడిట్స్ తీసుకోవడానికి అత్యద్భుతంగా యాష్ ఇన్ని ఏళ్ళుగా మనకి మంచి అప్డేట్స్ ఇస్తూ అదేవిధంగా మనకి యూపీఐని కూడా మన ముందుకు తీసుకురావడం అయితే జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ట్రాఫిక్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆ ట్రాఫిక్ని ప్రతి ఒక్క ఫౌండర్ తన బ్యాంక్ అకౌంట్స్లో చూడడం అయితే జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. మీరు పెట్టిన కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలియని సింగిల్ ఫౌండర్స్కి ఈ విషయం తెలిసి వాళ్ళు కూడా అప్డేట్స్ అనేది చేసుకుంటారు మై డియర్ ఫౌండర్స్. అందరికి మరొకసారి గుడ్ మార్నింగ్.